ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. మొన్న ఫంక్షన్ లో శివాజీ గర్ల్స్ కానీ హీరోయిన్స్ కానీ ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు కానీ పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు కానీ ఇలా ఉండాలి, అలా మంచి సాంప్రదాయ బట్టలు రావాలని చెప్పాడు. సరే, అది ఆయన సొసైటీకి ఇవ్వాలనుకుంది మంచి మెసేజ్. 100% ఆయన చెప్పింది మంచి మెసేజ్. కొంతమంది హీరోయిన్స్ కానీ కొంతమంది మిగతా వాళ్ళు కానీ నచ్చలా. ఆయన హీరోయిన్స్ ఈ డ్రెస్లు వేసుకోవాలి, ఆ డ్రెస్లు వేసుకోవాలి, లేకపోతే బయట గర్ల్స్ ఈ డ్రెస్లు వేసుకోవాలి అని చెప్పడం అతను ఎవరు అన్నారు. సో చెప్పారు, అయిపోయింది, పెద్ద ఇష్యూ అయింది ఇది. సో తర్వాత ఏం చేశాడు, కొంతమంది నచ్చలేదు కాబట్టి అతను నిజాయితీగా ఉండబట్టి ఆయన బయటకు వచ్చి నేను మాట్లాడిన మాటలు కొంతమందికి ఎక్కువ మందికి నచ్చినా కొంతమందికి నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడిన మాటలు కొంతమంది హీరోయిన్స్ కానీ మహిళలకు కానీ వాళ్ళ మనోభావాలను దెబ్బతింటే నన్ను క్షమించమని డైరెక్ట్ ఆయన వచ్చి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడు. అది అందరూ ఎండ్ అయిపోయింది. సెకండరీ ఏంది, మళ్ళీ మహిళా కమిషనర్ ఆ డేట్ ఇచ్చి మీరు వచ్చి మాకు ఎందుకు మాట్లాడారు మా మహిళా కమిషనర్ వచ్చి చెప్పాలని చెప్పారు. ఈ డేట్ ప్రకారం శివాజీ వెళ్ళాడు మహిళా కమిషనర్ దగ్గర వెళ్ళి, అమ్మ ఫ్యూచర్లో నేను మాట్లాడను, సెకండ్ టైం రిపీట్ చేయను, క్షమించమని చెప్పాడు. ఏంది, వాళ్ళు కూడా ఓకే నెక్స్ట్ టైం అలా మాట్లాడదని చెప్పారు. అయిపోయింది. దీన్ని ఇందరితో ఎండ్ చేయకుండా మళ్ళీ కొంతమంది ఈ ఆర్టిస్టులు కానీ బయట వాళ్ళు కానీ మళ్ళీ ఏదేమంటారు పెట్రోల్ మీద అగ్గిపోసినట్టు మళ్ళీ విషయాన్ని రెచ్చగొడుతున్నారు. అది రెచ్చగొట్టడం వల్ల సొసైటీలో కానీ సమాజంలో కానీ రాంగ్ సంకేతాలు వెళ్తాయి. ఇంకెందుకు అయిపోయింది కదా, క్షమాపణ అడిగాడు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు కూడా సారీ చెప్పాడు, వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి తప్పు చేయొద్దన్నారు, అన్నిటికీ అయిపోయింది. కాబట్టి దయచేసి దీన్ని అంతటితో ఎండ్ చేయడం కరెక్ట్. చూపులు మైండ్ సెట్ అనేది కరెక్ట్ కాదన్నది. ఇప్పుడు సరే, కొంతమంది ఆర్టిస్టులే ఉన్నారు, మగాడు మైండ్ కరెక్ట్ ఉండాలంటారు. ఇప్పుడు మగాడు బట్టలు లేకుండా తిరిగితే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. అదే ఆడవాళ్ళు సరైన బట్టలు వేసుకోకుండా బయట తిరుగుతున్న సొసైటీలో మగవాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయింది. సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు శివాజీ చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన ఇంట్లో మనమే మన అక్కలు చెల్లెలు మన మదర్స్ ఏదన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకోమని చెబుతాం, బయటకు వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేయాలంటామని చెబుతాం. ఏంటి, శివాజీ కూడా అదే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. సో తొందరపాటులో అతను ఆ ఫ్లోలో ఏదో సామాన్లు గేమాలు అన్నాడు. సరే, ఇదంతా అయిపోయింది, ఇదంతా తెలిసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మొత్తం తెలిసిన విషయమే. ఇది ఎండ్ అయిపోయింది ఇంతటితో. మళ్ళీ ఈ రోజు మళ్ళీ విషయాన్ని లేవనెత్తి దీన్ని ఎక్కువ చేస్తే సొసైటీలోకి రాంగ్ సంకేతాలు వెళ్తాయి. దయచేసి దీన్ని ఎండ్ చేసేయండి. అంటే ఇక్కడ వచ్చేసి నా పైన కొన్ని కుట్రలు జరుగుతున్నాయి, అందుకే నేను ఏం మాట్లాడుకోదలుచుకోలేదు, అసలు నేను ఎటువంటి విషయాల మీద నేను వెళ్ళాను అని చెప్తా ఉన్నాడు, కుట్రలు చేస్తా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఎవరండి? శివాజీ గారు. శివాజీ అనేది ఏదో కుట్ర అన్నాడు, అది పర్సనల్ విషయం, అది పొలిటికల్ సంబంధించిందేమో. ఇది ఇప్పుడు మనం ఎందుకు రెస్పాన్స్ అయ్యామంటే సినిమాకి సంబంధించిన విషయం కాబట్టి, గర్ల్స్ పొలిటికల్తో ఎటువంటి సంబంధం టాపిక్ కాబట్టి మనం కొంచెం ఏమంటారు మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. అదే పొలిటికల్ అనుకో మన సంబంధాలు. అంటే ఇప్పుడు ఒక మనిషిని ఇలా జడ్జ్ చేయడం చాలా ఈజీ, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్టాండర్డ్ గా నిలబడినారు శివాజీ గారు, డ్రెస్సులు వేసుకోవడం మంచిగా వేసుకున్నాడు తప్పైపోయింది. అయితే దానికి సపోర్ట్ గా మాట్లాడారు కొంతమంది, ఆయన నెగిటివ్ గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే అతను ఇది మొదటి నుంచి మనం చెప్పుకుంటా ఉన్నాం. హైయెస్ట్ పాపులేషన్ అనేది అతను చెప్పింది 100% రైట్. అతను చెప్పింది ఎలాంటి తప్పు లేదు. 1-2 వర్డ్స్ ఆ ఫ్లోలో మాట్లాడాడు తప్ప మిగతాది సొసైటీకి ఉపయోగపడే మంచి మెసేజ్. అది మహిళలకు కానీ అండ్ హీరోయిన్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడే, సొసైటీకి ఉపయోగపడే మెసేజ్ మ్యాటర్ అది. సో ఆయన మాట్లాడిన తప్పు అనేది ఎవరు తప్పట్లే. హైయెస్ట్ పాపులేషన్ ఆయనకే సపోర్ట్ చేశారు కాబట్టి ఒకరిద్దరు ఏదైనా తేడాగా మాట్లాడి నచ్చపోయినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఆయన వచ్చి క్షమాపణ చెప్పాడు. నేను తప్పు మాట్లాడితే క్షమించండి, ఎవరు మనోభావాలన్నా చెప్తుంటే క్షమించమని అడిగాడు. ఫ్యూచర్లో నేను మాట్లాడాలని చెప్పాడు. తప్పేముంది, మంచి విషయం అది.